పర్టికులర్గా మాట్లాడుకుందాం. సో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఉన్నాయి. అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఐఎన్సీ అంటాం కదా, సో ఐఎన్సీ గుర్తింపు కూడా ఉంది. అండ్ స్టేట్ కౌన్సిల్ కూడా ఉంటుంది కదా, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ స్టేట్ కౌన్సిల్ అండి ఇది. సో ఈ స్టేట్ కౌన్సిల్ గుర్తింపు కూడా కాలేజెస్కి ఉన్నాయి. గుర్తింపు పొందిన కాలేజెస్లో చదివితే ఏంటంటే యూజ్, మీ డిగ్రీస్కి వాల్యూ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా మీరు నర్సెస్గా పర్మనెంట్గా ఉద్యోగం కూడా పొందగలుగుతారు. ఓకేనా. సో మనకి బీఎస్సీ నర్సింగ్ చేయడం తెలుసు, ఎంఎస్సీ నర్సింగ్ చేసేవాళ్ళు తెలుసు. అసలు యూజీలో పీజీలో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తారో ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. మనకి యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్స్లో అంటే 3 కాలేజెస్లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. మనకి బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండ్ జిఎన్ఎం కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అంటే జిఎన్ఎం అయిన తర్వాత 2 సంవత్సరాల కోర్స్ అండి ఇది. సో కొంతమంది సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఇందులో చదువుకుంటూ ఉంటారు 2 సంవత్సరాలు. ఓకేనా. నెక్స్ట్ యూజీ చేసిన తర్వాత పీజీ చేస్తాం కదా, బీఎస్సీ నర్సింగ్ అయిన తర్వాత చాలామంది ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేస్తారు. అండ్ దేంట్లో చేయొచ్చు అంటే మెడికల్, సర్జికల్, ఓబీ, గైనకాలజీ, అలాగే పీడియాట్రిక్స్, సైక్రియాట్రీ, అలాగే కమ్యూనిటీ హెల్త్, ఈ స్ట్రీమ్స్లో అయితే మనం పీజీ కోర్స్ కూడా చేయొచ్చు. ఓకేనా. ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి అంటే యశోద అనగానే చాలా పాష్గా ఉండే హాస్పిటల్స్ గుర్తొస్తాయి. సో అంతే లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయిన కాలేజెస్ అయితే గుర్తు రావాలి. ఓకేనా. క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీ, హాస్టల్స్ అండ్ స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు కాలేజ్ స్థాపించడానికి వీళ్ళ మిషన్ ఏంటి అంటే ప్రొవైడ్ హై క్వాలిటీ నర్సింగ్ ఎడ్యుకేషన్ కంబైనింగ్ థియరీ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓకేనా. మనకి మెడికల్ అనగానే థియరీ ఎంత చదివినా ఓకే, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అంతే అవసరం. ఓకేనా. ఎందుకంటే తర్వాత వాళ్ళు పేషెంట్స్ బాడీ పైన ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గాల్లో చెప్తే అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం. సో వాళ్ళకి లింకప్ అయి ఉన్న హాస్పిటల్స్ కూడా చాలా అవసరం. సో ఎంతమంది ఓపీడీ డేటా ఉంది, ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది కూడా, ఈవెన్ నర్సెస్ ట్రైనింగ్ కూడా చాలా అవసరం. ఓకేనా. ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దామండి. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో యశోద గ్రూప్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఆ 3 కాలేజెస్లో మీరు ఏది ఆప్ట్ చేసుకున్నా మీ ఇష్టం. మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా, సో కొంతమంది ఏంటంటే ఎంసెట్ కన్సిడర్ చేస్తుంటారు, కొన్ని కాలేజెస్ నీట్ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఏం కన్సిడర్ చేస్తున్నారు ఏంటి చూద్దాం. ఆ ర్యాంక్స్ ఏంటో కూడా మళ్ళీ మాట్లాడుకుందాం.